మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 7 ప్రధాన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు డీఈఓ రవీందర్. వారి పనితీరు బాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధుల పట్ల నిర్లక్ష్యం వహించి సమయానికి రాకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పాఠశాలల్లో ఉన్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి విద్యను బోధించాలని సూచించారు. షోకాజ్ నోటీసులు అందుకున్న ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు డీఈఓ రవీందర్. పాఠశాల పునఃప్రారంభమైన తర్వాత విద్యార్థులకు అందరికీ కూడా ఒక జత యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అలాగే పాఠశాలలో అటెండెన్స్ నమోదు శాతం కూడా గణనీయంగా పెరిగింది. ఈ విద్యా సంవత్సరము ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకి చాలా అడ్మిషన్స్ కూడా పెరిగిన సందర్భంగా ప్రభుత్వము ఈ యొక్క ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విద్యార్థుల్లో హాజరు శాతం పాఠశాలలో పెంచడానికి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కొంత సిగ్నల్ ఏరియా లేని దగ్గర, అలాగే కొన్ని పాఠశాలలో కొత్తగూడలో ఒక 2 స్కూళ్ళు, గంగారం మండలంలో ఒక 2 స్కూళ్ళు, బయ్యారంలో ఒక 3 స్కూళ్ళు ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ గత 2-3 రోజులుగా చేయడం లేదు. వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇది రిపీట్ కాకుండా రెగ్యులర్గా విద్యార్థుల యొక్క హాజరు నమోదు చేయడం, గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా మహబూబాబాద్ జిల్లాలో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా విధులకు టైంకి హాజరు కావాలి. పిల్లలకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కూడా విధిగా తీసుకోవాలి. దానికి తోడు మధ్యాహ్న భోజనం, శుచిశుభ్రమైన మధ్యాహ్న భోజనం అందరి పిల్లలకు అందించేటట్టు ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ 71% విద్యార్థుల హాజరు పెంపొందింది. ఇది ఒక